నేను అందరిలా కాదు, చాలా డిఫరెంట్. నాకైతే వీడిని ఎలా కావాలంటే అలా ఎత్తుకొని అమ్మో ఎత్తుకొని వేయించుకుంటాను. అవ్వా ఏంటండి అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? మీరేం మాట్లాడరే? ఏ మాటలో అర్థం కావట్లేదు. అమ్మాయిది నీది కాకుండా నీ ఫ్రెండ్ నచ్చింది. ముందు నువ్వు ఆ నచ్చింది పంపించు, ఆ తర్వాత అమ్మాయిని కన్విన్స్ చేద్దాం. ఒరేయ్, నిన్ను అనవసరంగా తీసుకుని వచ్చారా? నువ్వు వెళ్ళిపోరా అర్జెంట్గా ఇక్కడి నుంచి. నేను పోను. ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాను. మా ఇద్దరి మధ్యలో నువ్వే పనికిరాని పుష్పంలో ఉన్నావు. నువ్వే పో. నువ్వు వేసుకున్న చొక్కా, నువ్వు వేసుకున్న ప్యాంటు, ఆఖరికి లోపల ఉన్న డ్రాయర్ కూడా నాదే. నువ్వు ఇక్కడ ఉండాలంటే అవన్నీ ఇప్పేసాయి. నన్ను బట్టలు ఇప్పి నగ్నంగా నిలబెడతావు. నువ్వేం ఫ్రెండ్ విరా? నా పెళ్లి చూపులకు వచ్చి నా పిల్లకి లైన్ ఇస్తున్నావు. నువ్వే ఫ్రెండ్ రా? ముద్దు మొహాలు పెట్టుకుంటు ఏంటి గొడవ? ఒరే పొట్టడా, నువ్వు కామ్గలేసి రే పొట్టోడా, మర్యాదగా నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పిల్లకాలో ఏదాలనుకున్నావనుకో పర్లేదు, కానీ సముద్రంలో ఏదాలనుకుంటే మునిగిపోతావు. నేను సముద్రంలోనే ఎత్తా. నాకు సముద్రమే కావాలి, నాకు సముద్రమే అంత సముద్రంలో పడతావు. వాడికి నో జాబ్ అండి, నా మీదనే డిపెండ్ అయి ఉంటాడు. ఆ విషయము నీ డ్రాయర్ వేసుకున్నాడు అన్నప్పుడే తెలుసు. మీరేమైనా మా చెల్లితో మాట్లాడాలనుకుంటున్నారా? అవునవును, చాలా మాట్లాడాలి. పక్కకు వస్తుందా? రేయ్, పక్కకు రావడానికి పైకి రావడానికి నేనేమన్నా? అయ్యయ్యో, తప్పుగా అనుకున్నారండి. బాల్కనీలోకి. అబ్బా అబ్బబ్బా పాడు. నాతో ఏదో మాట్లాడాలనుకున్నావు, త్వరగా చెప్పు. జీవితాన్ని పంచుకునే వాళ్ళం కదా, నీకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకో. నా డౌట్ క్లియర్ చేస్తే ఇక్కడే సూసైడ్ చేసుకుని చేస్తావు. చచ్చేంత వీక్ కాదు నేను, చాలా స్ట్రాంగ్. అడగండి. నీ సైజ్ ఎంత? దేని సైజు? దాని సైజే. దాన్ని అంటే దేన్ని? దేన్ని పట్టుకొని దాన్ని అంటున్నావు? ఐ వాంట్ క్లియర్ క్వశ్చన్. డ్రాయర్ సైజు అదంత అవసరమా? నాకు అవసరమే, చెప్పు. 34. ఇందాక వచ్చిన నీ ఫ్రెండ్ది వాడి సైజు కూడా కావాలా? కావాలి, చెప్పు. 26. వావ్, స్మార్ట్. అయితే ఏంటి? మన ఇద్దరు పెళ్ళయ్యాక వాడు మన ఇంటికి వస్తాడా? రాడు. రావాలని ట్రై చేసినా నేను రానివ్వను. ఇంతకీ వాడిల్లు మీ ఇంటికి ఎంత దూరం? 3 ఇండ్ల అవతల. వెరీ వాకబుల్ డిస్టెన్స్. అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాడింటికి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? ఇరుగు పొరుగు అన్నాక అవసరాలు ఉంటాయి కదా. ఏ అవసరం ఉన్నా నేనే తీర్చుతా, ఒక్కడిని తీర్చనివ్వను. వెనకడికి ఒక గుడ్డు పిల్లి ఉండేదంట. అది పాలు తాగదు, వేరే వాళ్ళని తాగనివ్వదు. ఆ పిల్లి నువ్వు సేమ్ టు సేమ్ ఉన్నారు. నాకు బాగా అర్థమైంది. నీకు వాడు బాగా నచ్చాడు కదూ? కానీ వాడి సంపాదన లేదు కదా. నా సంపాదన నచ్చింది, వాడి హైట్ నీకు నచ్చిందన్నమాట. ఏ అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? ఇంకా చెప్పనా? చెప్పు చెప్పు. డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుని ఎంజాయ్ కోసం వాడితో తిరుగుతావు అన్నమాట. వాడి గురించి అడుగుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నీ తోట కాపలా కాయడానికే పనికేస్తాను తప్ప నీ తోటలోని పళ్ళు తినడానికి పనికిరాను. నాకు నువ్వు వద్దు, నీతో పెళ్లి వద్దు. బాయ్. అయ్యి బాబాయ్, బెడ్స్కొట్టినట్టుంది. పదండి. ఈ తెంగరది ఏం మాట్లాడిందో ఏంటో. ఏ మాట్లాడినో అమ్మా? పెళ్లి కొడుకు అలా పారిపోతున్నాడు. వాడితో వాడి ఫ్రెండ్ డీటెయిల్స్ అడిగా. వాడి డీటెయిల్స్ నీకెందుకే? ఎందుకంటే వాడు బాగా నచ్చాడు కాబట్టి. వాడు నచ్చాడా? పొట్టి దొండకాయలా ఉన్నాడు, వాడినేం చేసుకుంటావే? కూర చేసుకుంటా, తాలింపు వేసుకుంటా, చారు పెట్టుకుంటా. నీకెందుకు? ఏంటండి మీ చెల్లి మరీ ఇంత ఫాస్ట్గా ఉంది? మా చెల్లి అంతా నాటైపే, అంతా ఓపినే, లోపల ఏం దాచుకోదు. మరి ఇంత ఓపెన్ గానా? ఈసారి నా చెల్లికి సంబంధం చూసినప్పుడు మంచి ఒంగోలు గిత్త లాంటి సంబంధం తీసుకురా. అవునవును, మీ చెల్లి స్పీడ్ తట్టుకోవాలంటే మంచి ఒంగోలు గత్తులంటే కావాలి. పోరా పోరానా? నేను ఇంకేదనుకోవాలి. పాప లోపలికి పా.